నేను ఇంకొక అబ్బాయి పరిగెడుతున్నాం. మా జూనియర్. వాడు అంటే నాకు అర్థమైపోతదనమాట. నా పేస్ ఎలా ఎళ్తుందనేది. డిపెండ్ అపాన్ దట్ పర్సన్. సో, వాడు వెనకాతల అవుతున్నాడు. నేను ముందు ఎళ్తూనే ఉన్నాననమాట. నాకు అర్థమైపోయింది. నేనింకా ఐ వాస్ గోయింగ్ రియల్లీ గుడ్. సో, కంటిన్యూ చేస్తున్నప్పుడే హడిల్ తగిలేసింది. ఆ ఫాస్ట్‌లో నా లెగ్ స్టెబిలిటీ అనేది అసలు నాకు దొరకలేదు. ఫుట్ అనేది కంప్లీట్‌గా స్టెబిలైజ్ అవ్వలేదు. టోస్ మీద స్పైక్ నెయిల్స్ ఉంటాయి కదా. సో, అది మిస్‌బాలన్స్ అయిపోయి నీ డిస్‌లొకేట్ అయిపోయిందనమాట. సో, ఆ టెండన్ అనేది కంప్లీట్‌గా అది విరిగిపోయింది. టేర్ అయిపోయింది. యాహ్! ఇట్ వాస్ ఐ నెవర్ లైక్ అసలు నేను ఎప్పుడైనా పడిపోతే అసలు అరవను. ఎప్పుడు ఫస్ట్ పడిపోతే లేచిపోయి కోచ్ ఐయామ్ ఓకే అని చెప్పి ఫస్ట్ నేనే చెప్పేస్తాను కోచ్ చెప్పే కన్నా. బట్ ఆ టైంలో మాత్రం ఐ వాస్ లైక్ నాకు అర్థమైపోయింది. అంటే అవుతున్న ప్రాసెస్‌లోనే నాకు అర్థమైపోయింది. ఏదో సంథింగ్ అయింది. కానీ ఒక 3 నెల్లో 4 నెల్లో పడతదేమో సంథింగ్ లైక్ లిటిల్ టేర్ అనుకున్నాను అంతే. కానీ ఫిజియో చూడంగానే తనకు అర్థమైపోయిందనమాట. నీ జస్ట్ మూవ్ చేస్తేనే అది పైకి కిందకి వెళ్ళిపోతుంది. సో, అది కంప్లీట్‌గా డిస్‌లొకేట్ అయిపోయింది. నీ ఇంకా సర్జరీ చేయాలి. బట్ నాకేం చెప్పలేదనమాట. ఆ రోజంతా మొత్తం అంతా స్వెల్ అయిపోయింది. ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited. Then third day we went to hospital. Then we did 3 days నాకు నడవడం అవ్వకపోయేసరికి దెన్ ఐ అండర్‌స్టాండ్. The second day only I understand that maybe it is ACL. But I cried. Yeah, 100%. It is not possible to be that much strong. So, ఏడ్చా చాలా డేస్ ఏడ్చా. That is there. But the one thing it is like I have to accept it. If I'm not accepting, నేను ఇంకా నెగెటివ్‌గా తీసుకుంటే ఆ రికవరీ అనేది స్లోగా అయిపోతది. అంటే నేను విన్నంత వరకు, నా సీనియర్స్ నాకు చెప్పినంత వరకు, ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ, సో యూ షుడ్ బి స్ట్రాంగ్. నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి. లేదంటే అది నీకు ఇంకా నెగెటివ్ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటది. సో, నా దగ్గర ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. సో, నేను యాక్సెప్ట్ చేశా. అండ్ ఐ యామ్ ట్రైయింగ్ టు బిల్డ్ ఫ్రమ్ day 1 strengthenings. I went to gym. I did some upper body. కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీబడి వాస్ షౌటింగ్ మీ, ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో అంటే, నేను కాలికేం చెట్ల కదా చేతులకే కదా చేస్తున్నాను. సో నో ప్రాబ్లం. అండ్ దెన్ ఐ లైక్ దట్ ఇట్ actually I am 3 times stronger than before now. That's so yeah. So in weight training and everything is going really good, touch wood. So yeah. అయితే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంతవరకు అదర్ కాంపిటీషన్ కి మళ్ళీ మీరు పార్టిసిపేట్? No, actually now only I started training. So అంతా అవుతుంది, మంచిగానే అవుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ యా, ఐ హోప్. రేస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం. ఆన్ యువర్ మార్క్స్ సెట్ గో అనే లోపులోనే మన మైండ్ అంతా కూడా విపరీతం టెన్షన్ ఉంటుంది. ఇదేం టీమ్ గేమ్ కాదు. 10 మంది వచ్చి కాసేపు టైం ఉంటుంది మనకి, ఈ ఓవర్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ ఆడుకోవడానికి అని. సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో గేమ్ ఓవర్ అయిపోతుంది. స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుని మైండ్ ని సెట్ చేసుకోవడానికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం. సో మీరు ఎలా మీ ఎమోషన్స్ ని ఆ టైంలో కంట్రోల్ చేసుకుంటారు? వాట్ యు థింక్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్? అంటే ఆ మినిట్ స్టార్టింగ్ లో ఇది టెన్షన్ చాలా ఉండేది. బికాస్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉండేది, పానిక్ అయిపోయేదని. సమ్ కాంపిటీషన్స్ విల్ బి స్టార్ట్ స్లో అయిపోయేది, లేదంటే ఫాస్ట్ అయిపోయేది, పానిక్ అయిపోయేదని, స్టెప్ మిస్టేక్ అదంతా అయ్యేది. బట్ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము బ్లాక్స్ దగ్గర కూర్చుంటామో వాంటెడ్లీ పీపుల్ విల్ షౌట్. అవును. యా. సో ఆ కోచ్ చెప్తా ఉంటారు అనమాట, జస్ట్ యూ గైస్ టాక్, యూ గైస్ జస్ట్ డిస్టర్బ్ హర్ వాంటెడ్లీ, సో దట్ అది ఇగ్నోర్ చేస్తూ నేను ఇది చేయాలి. సో వీ డూ ట్రైనింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఆల్సో టు బి ఫ్రాంక్, ఇప్పుడైతే బ్లాక్స్ మీద కూర్చునేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి లైక్ సైలెంట్ ఇన్ మై మైండ్. బ్లాక్స్ ఒక ముందు అంటే జస్ట్ వాళ్ళు పిలుస్తారు కదా, లైన్ అప్ లో ఉంటాం కదా, అప్పుడు దట్ విల్ బి ఐ విల్ థింక్ లైక్, అప్పుడు కూడా ఐ విల్ ట్రై టు థింక్ కి డోంట్ బీ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ మై సెల్ఫ్. అండ్ ఎక్కువ ఎక్సైట్ కాకు. అండ్ జస్ట్ ఇందులో ఏమి ఇన్ని కొత్తగా చేసేది ఏం లేదు, ఒక 100 సార్లు నువ్వు ఇది చేసుంటావు, జస్ట్ ట్రై టు రిపీట్ అగైన్. అండ్ ఇది నువ్వేదో ఇంకేదో బెస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఏమి ఈ రోజు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. నీ రికార్డ్ నువ్వు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ అ ట్రైనింగ్, సేమ్ టు ట్రై టు ఇంపాక్ట్ ఇన్ దిస్ రేస్. అండ్ అదే కొంచెం అలా ఐ విల్ ట్రై టు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. So when I'm going to block, I'll try to take a long breath and hold and
జస్ట్ క్లియర్ అవడానికి ట్రై చేస్తా. సమ్ టైమ్స్ ఐ డూ దిస్ మిస్టేక్స్, బట్ అంతే కొంచెం కింద మీద పడి ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. యాక్చువల్లీ మజిల్ అస్సలు లేదు మీకు, అవును. డైరెక్ట్ గా బోనే ఉంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారా కోచ్? యాక్చువల్లీ నో నో, నాట్ రిక్వైర్డ్. దిస్ ఈస్ మై ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎంత తిన్నా సరే లావు కాను. సో గట్టి తింటాను నేను, కానీ అసలు ఏం లావు అవ్వను. సో మా కోచ్ అదే చెప్తాడు, దిస్ ఈస్ యువర్ బెస్ట్. సో కొంచెం ఫ్యాట్ మాత్రం కంట్రోల్ చేసుకో. మజిల్స్ మ్యాటర్ అవ్వదు అసలు అథ్లెటిక్స్ లో. మజిల్ అనేది అసలు అదే కదా, అసలు టాపికే కాదు. స్ట్రెంగ్త్ ఇస్ మ్యాటర్. ఆ మజిల్ లో ఉన్న పవర్ నువ్వు ఎలా యూజ్ చేయగలవు ట్రాక్ కి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత జిమ్ లో పిక్ చేసినా వెయిట్స్, లేదంటే ఎంత మీరు ట్రైనింగ్ లో చేసినా సరే, కాంపిటీషన్ కి వెళ్ళేటప్పటికి ఇస్ దట్ క్లియర్లీ గివింగ్ యూ ద రిజల్ట్స్ ఆర్ నాట్. సో అది డిపెండ్ అపాన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద స్టెబిలిటీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లో అయితే నేను కొంచెం తక్కువే. ఇక్కడున్న అందరికన్నా అయితే నేనే బాగా తక్కువ వెయిట్స్ పిక్ చేసేది. బట్ బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ కెన్ పర్ఫార్మ్ వెల్. మళ్ళీ నేను పిటి ఉష గారు, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప గారిని 1 year బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అగైన్ అట్ ద సేమ్ ఫీలింగ్ విత్ యూ. నేను మళ్ళీ ఒక ఏమంటారు, కొత్తగా ఈ ఫీల్డ్ లో, అంటే యంగ్స్టర్స్ కదా మీరంతా, సో యంగ్స్టర్స్ లో కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక ఇండియన్ అథ్లీట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే నిజంగా. This is actually my dreams that coming in reality. True. So somebody is asking and I'm explaining what is the journey and everything. True. This is really, I am grateful to be here and talking with you and with people and everything.